రన్నే వస్తుంది. చూసిన రినేషన్ వీడియో మధ్యలో ఏమైనా బ్రేక్ వస్తే ఆఫ్ చేస్తా. ఈరోజు సంస్మరణ సభ బాబురావు గారిని వారి శ్రద్ధాంజలి ఘటించడానికి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బాబురావు గారు పాత నగరంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతదేశంలోనే ఒక ముద్దు బిడ్డ అఖిల భారత రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా మరి ఎన్నో సంవత్సరాలు కొనసాగడమే కాకుండా మరి వారు నిజంగా చెప్పాలంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ కష్టం వచ్చినా ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వానికి కష్టం కాదు, ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వానికి కష్టం వచ్చినట్టు ఆ సందర్భంలో వారు రేషన్ డీలర్లతోని అందరిని ప్రోగు చేసి కోట్లాది రూపాయలు ముగ్గురు ముఖ్యమంత్రులకు వీరి కరకమలముల చేత మరి అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన జీవితం ప్రారంభ దశ నుండి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంటూ రాజకీయాలలో నిలదొక్కుని ఓల్డ్ సిటీలో చార్మినార్ నుంచి కూడా వారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మున్నూరు కాపుల బాధలు మెదలని కొద్దిగానైనా తీర్చాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు తెలంగాణ మున్నూరు కాపు మహాసభ 2007లో ప్రారంభిస్తే దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండడం, మరి దాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘాన్ని తీసుకుపోవడానికి చాలా ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో భాగంగా మాతో కలిసి చాలా సంవత్సరాలు ఉండడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి ఈరోజు పరమపదించి భగవంతుని సన్నిధికి చేరిన సందర్భంలో మరి వారికి మనం అందరం వారి ఆత్మీయులుగా, వారి బంధువులుగా, వారి ప్రేమికులుగా వారికి నివాళులు అర్పించడానికి మరి చిన్న సమయం పెడితే నిజంగా మనలో ఒక నిక్షిప్తమైన నిగూఢమైన ఒక ప్రేమభావం, పెద్దలను గౌరవించాలనే భావం ఉన్నది కాబట్టి మనం ఇంతమంది రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మీ అందరూ తెలుసు, ఎప్పుడు కూడా నేను నా దగ్గర ఒక సామెత ఎప్పుడు చెప్తూ ఉంటాను, బాపు తండ్రి అన్నమని చెప్తా. నేను కులపాదాలు తల మీద ఎట్లయితే పెట్టింటిగా మీకు చెప్తానో తండ్రిగా గౌరవించాలి. అంటే పెద్దలని గౌరవించడం చేస్తే సంస్కృతిలో మనని గౌరవిస్తారు. పోయిన వాళ్ళు ఎవరు కూడా వారి మంచి కోరాలి, వాళ్ళు మంచి చేసిండ్రు అనాలి. మరి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ముఖ్యమంత్రులతో కానీ కుల బంధువులతో కానీ ఓల్డ్ సిటీలో ఒక టైగర్గా ఓల్డ్ సిటీలో నిజంగా నివసించడం అంటే ఇబ్బందికరమైన పరిస్థితులలో ఎంతోమంది తెలుగువారికి అండగదండగా మరి ఎన్నోసార్లు హైదరాబాద్ నగరంలో అల్లకల్లోలు జరిగితే ఆ సమయంలో కూడా వారికి అండగా నిలబడి రక్షణ కల్పించిన మరి వారికి చరిత్ర ఉంది. అటువంటి వారు మనలో లేనందుకు మన అందరం ఆయనకు
ఆత్మీయంగా సంఘటితంగా రాబోయే రోజులలో వారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా మనము కార్యక్రమాలు కొనసాగించాలని వారి ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకుంటామని మదిలో మెదిలో ఎప్పటికి కూడా పుష్యబాబురావు గారు మా వెంబడి ఉంటారని మా వెంబడి చాలామంది నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పిసిసి రాష్ట్ర పిసిసి సెక్రటరీ గారు కోట్ల శ్రీనివాసరావు గారు కావచ్చు, మరి అదేవిధంగా స్నేహ ఫౌండేషన్ రాధా గారు కావచ్చు, మరి లక్ష్మీనారాయణ గారు కాసారు లక్ష్మీనారాయణ గారు, సుంకరి నరసింహరావు గారు తనయుడు ప్రవీణ్ గారు కానీ, లైన్ రంగా గారు కానీ, మరి ఎట్లంజయ్య గారి పుత్రులు శివ గారు కానీ, మరి అదేవిధంగా మన ప్రహ్లాద్ గారు కానీ, ఎక్కా రమేష్ గారు, నిజంగా మీకు తెలుసు ఎక్కా ఫ్యామిలీ ఈరోజు తెలంగాణ చరిత్రకే మణిహారంగా ఏదైతే ఆడ మన అమరవీరుల స్థూపం చెక్కబడిందో 1969లో చనిపోయిన అమరవీరుల పేరు మీద చెక్కబడిందో వారిది. అదేవిధంగా మా కోఆర్డినేటరు మన అంబర్పేట కోఆర్డినేటర్ గారు, మరి సారు ఇప్పుడే పరిచయం అయింది అంజయ్య గారు, వినోద్ గారు, విష్ణు గారు, మా రాజారాం. నిజంగా సంఘానికి 2007లోనే మా టైగర్ ఎప్పుడు కూడా మా వెంబడి పుష్యబాబురావు వెంబడి కూడా పనిచేసిండు. కాంగ్రెస్ నాయకుడు సుధీర మహేందర్ గారు, గట్టు శ్రీనివాస్ గారు, మరియు వెంకటేష్ గారు ఈరోజు కాబట్టి ముత్యాల రాజశేఖర్ గారు ఇప్పుడు డైరెక్టర్గా మొన్న గెలవడం జరిగింది బ్యాంక్ ఎంపీసీఎస్కు. అదేవిధంగా హైదరాబాద్ అధ్యక్షులు మున్సిపల్ సంఘం అధ్యక్షుడు ఆవుల సత్యనారాయణ గారు మీటింగ్లో ఉన్నారు. ఇంకా ఏది ఏమైనా అందరూ పేరున మీ అందరికీ ఒక మంచి కార్యక్రమంలో భాగం పంచుకొని వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంలో మీరు అంతా వచ్చినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విధంగా ఎప్పుడు మనం కలిసి పెద్దలను గౌరవించే ఈరోజు అయినా మనం వచ్చిన పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ కోట్ల శ్రీనివాస్ గారిని రాష్ట్ర పిసిసి సెక్రటరీ గారు మాట్లాడుతూ కోరుతాం. పుస్తే బాబురావు గారి స్మారక సభకు అధ్యక్షత వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని తానై నడిపిస్తున్న పెద్దలు గౌరవనీయులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర మునుగాపు తెలంగాణ రాష్ట్ర మునుగాపు కన్వీనర్, మరి మన జాతినంద భిన్న అభిప్రాయాల నుండి ఏకాభిప్రాయం తీసుకురావడంలో ప్రతిరోజు నిత్యము శ్రమిస్తున్న పుట్టం పురుషోత్తమన్న గారు, అదేవిధంగా విజయరంగ గారు, సుధీర్ మహేందర్ గారు, ప్రవీణ్ గారు, ప్రహ్లాద్ గారు, ముత్యాల రాజశేఖర్ గారు, వివిధ బంధువర్గము సోదరిమణులు ఇద్దరు. ఈరోజు పుస్తే బాబురావు గారు మరణించడం యావత్ మునూర్ కాపు సంఘానికి ఒక తీరని లోటు. వాళ్ళు పాత పట్టణంలో ఒక్క కుటుంబమే ఉండి పాత పట్టణంలో నివసించుడే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఒక బలహీన వర్గాల కుటుంబానికి చెంది పాత పట్టణాన్ని శాసించే విధంగా వారి ఎదుగుదల మనందరికీ కూడా ఆదర్శప్రాయమని చెప్పక తప్పదు. పుస్తే బాబురావు గారితో నాకున్న సంబంధం 2005లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు రేషన్ డీలర్ అధ్యక్షులుగా ఉండే, నేను సివిల్ సప్లై డైరెక్టర్గా ఎన్నుకోబడ్డా. ఏఆర్ రామోస్ గారని చైర్మన్ ఉండే, నేను డైరెక్టర్గా ఉన్నా. మాకు మీటింగ్లు ఎప్పుడు ఆనంద్ థియేటర్ సివి మన సిఆర్ఓ దగ్గర అయితే చీఫ్ రేషనింగ్ ఆఫీసర్. అప్పుడు ఒక జీవో ఉండే, డీలర్ అసోసియేషన్ నుంచి కూడా ఒక మెంబర్ని తీసుకోవాలి. ఆ రోజు రేషన్ డీలర్ అధ్యక్షుడు ఉన్న బాబురావు గారిని, కిరోసిన్ డీలర్ అధ్యక్షుడు ఉన్న ఇంకొక మన కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీ నుంచి తీసుకోవాలి. 3 సంవత్సరాల పదవి నామినేట్ పదవిలో నేను ఆ రోజు ఉన్నా. వారితోటి ఆ రోజు మన కులము మన వ్యవస్థ మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడేది. వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క అనుభవాలు అన్నీ మాకు చెప్తుండేది. ఇద్దరం కలిసి నామినేటెడ్ పదవులు చేసిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంత పెద్ద నాయకుడు, అంత పెద్ద మనిషి దగ్గర మేము నామినేటెడ్ పదవి చేయడం. అదేవిధంగా వారు ఎప్పుడూ అంటుండేది, మన జాతి ఎదగాలి, ఈ అగ్రకులాలు అడుగడుగున తొక్కుతూ ఉన్నారు కనుక మన జాతి ఎదిగినప్పుడే, జాతి ఎదగాలంటే రాజకీయంగా ఎదగాలి,
దిగినప్పుడే ఈ కులానికి మరి ఒక పేరు వస్తుంది, అప్పుడే మనము సమాజంలో ఒక గుర్తింపు వస్తుందని వాళ్ళు పదే పదే చెప్తుండేవారు. ఈరోజు కూడా మిత్రులారా, బలహీన వర్గాలలో మన సంఖ్యాబలం ఎక్కువ ఉంది, మన పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కానీ మనకంటే తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఈరోజు మరి రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళ వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి. కానీ మరి 18% తెలంగాణ రాష్ట్రం ఉన్న మనకు ఒక శివశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేని కొంత నిస్సహాయ స్థితిలో ఈరోజు మనం ఉన్నాము. ఇది మన అందరికీ ఒక త్రాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు? వెంకటస్వామి విగ్రహం ఉంటుంది, అదేవిధంగా ఇంకొకరు విగ్రహం ఉంటుంది, ఆర్యవైశ్యుల విగ్రహం ఉంటుంది, అగ్రకుల రెడ్డిల విగ్రహం ఉంటుంది. రెడ్డిల పర్సెంటేజ్ మన పర్సెంట్ తీసుకుంటే మన పర్సెంటేజ్ చాలా తక్కువ. వాళ్ళకున్న అర్హత లేనిది మనకున్న అనర్హత ఏంది అనేది మన అందరం కూడా ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. విజయరంగ గారు ఉన్నారు, వారు నిస్వార్థంగా సర్వీస్ చేస్తారు. ముత్యాల రాజశేఖర్ గారు ఉన్నారు, కోఆపరేటివ్ డైరెక్టర్. ఇట్లాంటి కార్యక్రమం ఉందంటే వాళ్ళు మనకంటే ముందు వచ్చి ఒక శివశంకర్ సార్ విగ్రహము, లేకుంటే మన పుస్తే బాబురావు, మన ఇంకా ఎంతోమంది పెద్దలు మన కులంలో చాలామంది అమరులయ్యారు. వాళ్ళ విగ్రహాలు పెట్టడం అంటే మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఇదే సూర్యుని మహేందర్ ఉన్న డివిజన్లో మనం కార్పొరేటర్ గెలిచే స్థాయిలో కార్పొరేటర్ గెలవలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన లోపల కొంచెం జీర్ణించుకునే శక్తి రోజు సన్నగిలుతుంది. ఇలా పుట్టమన్న మరి కాలికి బట్ట కట్టకుండా ఈ రోజు వివిధ జిల్లాలు తిరుగుతూ వివిధ మన లోపల ఉన్న కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆయన అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మరి ఈరోజు మనందరినీ ఏకతాటిపై తీసుకొస్తున్నాడు. కనుక మనము సంఖ్యాబలంగా ఉన్నాం, ఐకమత్యంలో తక్కువన్నాం. ఇప్పటికైనా మించిపోలేదు. శివశంకర్ సార్ విగ్రహం తప్పకుండా నగరం నడి బోర్డులో పెట్టే వరకు మనం వదలొద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా జయపాల్ రెడ్డి చచ్చిపోతే 24 గంటల్లో ముఖ్యమంత్రి స్థలం సేకరించి మరి స్థలం ఇచ్చి మరి రెడ్డి కూడా పర్సెంట్ ఎంత, మనం ఉన్న పర్సెంట్ ఎంత, ఆయనకు స్మృతి వనం కట్టించి ఆయన విగ్రహం చేసి ఆయనకు గవర్నమెంట్ ప్రకారంగా వర్ధంతి జయంతులు అవుతున్నాయి. శివశంకర్ గారు గవర్నర్గా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు, ఒక బీసీ పెద్ద నాయకుడు, ఇందిరాగాంధీకి రైట్ హ్యాండ్గా ఉండి మరి వారి విగ్రహం లేకపోతే మనం ఏం చేయాలి? మనను ఎక్కిరిస్తుంది సమాజం. ఎక్కిరిస్తున్న సమాజానికి మన ఐకమత్యంతోనే మరి కొన్ని కార్యక్రమాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏమైనా ఉన్న పుస్తే బాబురావు గారికి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మశాంతి ఉండాలని, వారి దీవెనలు మన లోపల అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆ కార్యక్రమంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గ కోఆర్డినేటర్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా నాగార్ సాగర్లో 119 మంది కోఆర్డినేటర్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇబ్రాహీంపట్నం కోఆర్డినేటర్ ముత్యాల రాజశేఖర్ ఉన్నాడు. వారు ఇప్పుడు ఏం చేసిండ్రు, వారు మండల కోఆర్డినేటర్లు వేస్తున్నారు. మండల కోఆర్డినేటర్లు ఏదైతుందో వాళ్ళు రేపు అధ్యక్షులుగా అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 1300 మంది మండల కోఆర్డినేటర్లు అవుతారు. ఈ మండల కోఆర్డినేటర్లు ఎవరైతుందో రేపు మనం అనుకున్నది ఒక దగ్గర రిమోట్ వస్తే 1300 మండలాల్లో స్పందిస్తారు. ఆ రకమైన ఒక వ్యవస్థ నిర్మిస్తున్నాం. ఖచ్చితంగా మనం ఏదో చెప్తున్నామో దానికి ఒక వ్యవస్థీకృత విధానాన్ని కూడా అలవరుస్తున్నాం. అంటే చెప్పి రేపు చేయొద్దు అనేది కాదు. ఈరోజు ఇక్కడ కూడా 13 డివిజన్లు ఉన్నాయి. 2 డివిజన్లు మహేశ్వరం, 11 డివిజన్లకు మన ఆకుల విశ్వపతి అడ్వకేట్ గారిని కోఆర్డినేటర్గా అపాయింట్ చేసినాం. వారు కూడా మొన్న టెంటేటివ్గా పేర్లు తీసుకున్నాం. అందులో సుజన మహేందర్ గారు అస్సినాపురానికి ఇట్లా ఒక్కొక్క పేరు తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ 11 డివిజన్లలో కూడా కోఆర్డినేటర్లు వేసి మొత్తం 150 డివిజన్ల హైదరాబాద్ 150 డివిజన్లు చేసిన తర్వాత శివశంకర్ గారు విగ్రహం ఎట్లా పెట్టారో ఆ రోజు మనం చెప్తాం. ఒకరు ఒక 50 మందిని తెచ్చినా 150 డివిజన్లు అంటే దగ్గర మనం ఒక పెద్ద ఎత్తున ఒక ధర్నా నిర్వహించినా ఏది నిర్వహించినా చేస్తాం. ఈరోజు నా వ్యక్తి మీద ప్రేమతో మీరంతా ఈరోజు పెద్ద మంచి నిలిచిండి పోవాలనే ఉద్దేశంతో మీరు అంత వచ్చినందుకు మీ అందరికీ ప్రేమతో చెప్తూ ఇంకొకరిద్దరికి అవకాశం ఇద్దాం. ఎందుకంటే అందరూ మనలో అందరూ మాట్లాడతారు. అందులో భాగంగా రాజశేఖర్ ఎవరు మాట్లాడినా రాజశేఖర్ గారు పుష్పబాబురావు గారి గురించి 2 నిమిషాలు
సబ్జెక్టు అంటే పిసిసి సెక్రటరీ కాబట్టి అన్ని సబ్జెక్టు చదవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకుడు కాబట్టి అది ఒక మెసేజ్ పోతుంది. మా రాజశేఖర్ కూడా రాష్ట్ర నాయకుడు కానీ అందరు రాష్ట్ర నాయకులు సమస్యలు అని చెప్తున్నారు. అదైతే కాబట్టి కొద్దిగా మా శేఖర్ గారు మాట్లాడవలసి గారి సంస్మరణ సభకు చేసినటువంటి నా సోదర మనులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన పెద్దలు మన రాష్ట్ర మున్నూరు కన్వీనర్ గారు కుటుంబ పురుషోత్తమన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే పుస్తే బాబురావు గారు మన మున్నూరు కాపుల ఐక్యత కోసం ఏకం చేయడానికి, మనం రాజకీయంగా ఎదగడానికి, సామాజికంగా ఎదగడానికి ఆయన ఏదైతే కృషి చేసి మనకు తెలంగాణ మున్నూరు కాపు మహాసభ అనే వేదికను ఒకటి మనకిచ్చి మనందరిని ఏకం చేయడానికి ఎంతో కృషి చేశారు. అలాగే వారు రాజకీయంగా కూడా చాలా మనలో ఒకరిగా చాలా పైకి ఎదిగిన మనిషి. వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం రాజకీయంగా ఎదిగే అవకాశాన్ని వదులుకోకుండా ఎక్కడ కూడా మనం ముందుకు ప్రయాణించవలసిందిగా కోరుతున్నాను. అలాగే వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ మన ఏదైతే ఇప్పుడు తెలంగాణ మున్నూరు కాపు మహాసభకు మొన్నటి వరకు అధ్యక్షుడిగా కొనసాగి రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఏకం చేస్తున్నటువంటి మన పురుషోత్తమన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అలాగే మనం కూడా వారి పెద్దల ఆశయాలను ఏదైతే వారు మన ఏకం చేయడానికి ఏదైతే ఒక వేదికని ఇచ్చారో ఆ వేదికని తీసుకొని మన వాళ్ళందరినీ కలుపుకుంటూ మన వాళ్ళ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి అందరం మనవంతుగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. ఈ సందర్భంలో కాదు, ఈ సందర్భం మాట్లాడే సమస్య కాదు, ఒక స్ట్రిక్ట్ బ్యాంకు పెట్టాలనే ఆలోచనతో ఉమెన్ బ్యాంక్ అది కూడా ఈ ప్రాంతాలు పెట్టాలంటే దానికి వారిని కొద్దిగా ముందుకు పనిచేయవలసిన కోరుతూ వాళ్ళు మాట్లాడాల్సి. ఈ సభ అధ్యక్షులు కుటుంబ పురుషోత్తమన్న గారికి నా ధన్యవాదాలు. మన వ్యవస్థాపకుడు మన పుస్తే బాబురావు గారు, అంటే ఆయన కోసము నేను మొన్న 3 నెలల క్రితం వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. ఒక సందర్భంలో ప్రహ్లాద్ మోడీ గారు వచ్చారు. ఆ సందర్భంలో వాళ్ళ ఇంటికి విజిట్ చేయడం, అప్పుడు నేను తనతో మాట్లాడాను. అప్పుడు మన మున్నూరు కాపు అంటే ఆయన ఎంత ఆప్యాయంగా మాట్లాడాడంటే ఆ మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. నేను అదే ఫస్ట్ టైం ఆయన చూడడం, ఇంతవరకు నేను ఇప్పుడు చూడలేదు. కాకపోతే ఇలాంటి మహనీయులందరినీ మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఆ కార్యక్రమాలు, ఎందుకంటే ఇప్పుడు మన మున్నూరు కాపు కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ ఎక్కడ చూసినా, ఎవరిని పలకరించినా, ఎక్కడ కనుక్కున్నా మీరు ఏంది అని ముందు అడగకపోయేటోళ్ళం. బట్ ఇప్పుడు అడుగుతుంటే మేము మున్నూరు కాపు అనేసరికి ఒక గర్వంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో మున్నూరు కాపు వాళ్ళు మన సమాజంలో ఉన్నారు, కానీ బయటికి రావట్లేదు. అలా బయట తీసుకొచ్చే కార్యక్రమం అన్న భుజాల మీద వేసుకొని, అన్ననే కాదు మనందరం అన్న చెప్పిన విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుకు వస్తూ తీసుకెళ్తూ వాళ్ళకు సాయం చేసుకుంటూ, మనం అంటే నా అన్నయ్య అన్నారు మహిళ కాదు, ప్రతి ఒక్క కార్యక్రమం మీరు ఏది ఇచ్చినా మేము శిరసావహించి చేస్తామన్నా. నేను పార్టీలో రాష్ట్ర బాధ్యతలో కార్యదర్శిగా ఉన్నాను మహిళా విభాగంలో. అయినా కూడా అన్న చెప్పిన కార్యక్రమాలు తోజ తప్పకుండా వస్తున్నాం. ఎందుకంటే మన కమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు పార్టీ ఎంత ఇంపార్టెంటో కమ్యూనిటీ కూడా, ఎందుకంటే కమ్యూనిటీ మన కన్నతల్లిలాగా. కాబట్టి దీనివల్ల మనకు చాలా, నేను ఈ సందర్భంలో సంజయ్తో కూడా మాట్లాడే సందర్భం ఉంది మొన్న. ఆయన కూడా మనకు సమయం ఇస్తానని చెప్పిన పురుషోత్తమన్నకి, మీరు ఒక కమ్యూనిటీ పరంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడమా, నేను కూడా వస్తాను, మీరు దాన్ని పటిష్టంగా చేయడానికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు అందరికీ తోడుకుంటానని సభాముఖం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను సైతం సమాజంలో సగం కాదు, నేను మొత్తం అని శ్యామల గారు అంటూ ఖచ్చితంగా నిజం కూడా ఆమె అన్ని రకాలుగా ఒక మహిళనే కాకుండా, అయినా నేను జనరల్గా కోఆర్డినేటర్, నాగోల్ కోఆర్డినేటర్గా జనరల్ మన ఏదైతే కమిటీకి నాగోల్ కోఆర్డినేటర్గా మొన్ననే మనం అనుకున్నాం. ఖచ్చితంగా మీరు జనరల్ కమిటీలో కాకుండా ఉమెన్ బ్యాంక్ పెట్టుకున్నాం. బ్యాంకు నిన్ను ప్రమోట్ చేయాలనుకున్నాం. బ్యాంక్ అనేది ఉమెన్ బ్యాంక్, దాని పేరే మున్నూరు కాపు ఉమెన్ బ్యాంక్ అనుకుంటున్నాం. కాబట్టి అట్లా మహేందర్ గారు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు మరి సంస్మరణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు కుటుంబ పురుషోత్తమ గారికి, పిసిసి సెక్రటరీ కోట శ్రీనివాస్ గారికి, రాష్ట్రపతి గారికి, మహిళా మండలకు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నాయక నమస్కారాలు. ఈ పుస్తే బాబురావు గారు వారు ఈ స్థాయికి, రాష్ట్ర స్థాయికి ఎదిగారంటే మామూలు విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు, ఇబ్బందులు తట్టుకొని వారు ఈ స్థాయికి రావడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం.
ఒకనొక సందర్భంలో 15 సంవత్సరాల క్రితం నేను వారిని కలవడం జరిగింది. మున్నూరు కాపు బిడ్డలన్నా సోదరులన్నా వారు హక్కున చేర్చుకొని మనం ఏదైతే పనికి పోయినామో ఆ పని చేసి పెట్టడం జరుగుతుంది. ఆ రోజు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. వారి స్ఫూర్తిలో నడవాలి, మన మున్నూరు కాపులు ఎదగాలి. ఇవన్నీ కూడా మన మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉంటేనే ఇవన్నీ కూడా సాధ్యమని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రతి పండుగను ప్రతి శుభకార్యాన్ని మన అధ్యక్షులు కుటుంబ పురుషోత్తం గారు ఘనంగా నిర్వహిస్తున్నందుకు నిజంగా మనందరం కూడా చాలా గర్వించుకోవాలి. మన పిసిసి సెక్రటరీ గారు కోట్ల శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా విషయాలు కూడా మనము నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. శివశంకర్ గారి విగ్రహం కావచ్చు, ఇంకా ఎన్నో, ఇవన్నీ కూడా మనం కూడా అందరం ఐకమత్యంగా ఉండి పోరాడితేనే తప్ప ఇది సాధించుకుంటామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి పుస్తే బాబురావు గారికి వారి అడుగుజాడల్లో అందరం నడవాలని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ నేను పెద్దమన్నకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నలకు తమ్ముళ్ళకు చెల్లెలకు అక్కలకు వచ్చి మాకు ఒక పెద్దనాన్న లేక ఉండే, ఎందుకంటే మా నాన్న కూడా ఓల్డ్ సిటీ ఉండే, ఆయన గురించి బాగా చెప్పారు. నేను ఒకటే కోరుకునేది ఏంటంటే మన దగ్గర యూనిటీ అనేది చాలా తక్కువ ఉన్నది. ఒక గ్రూపు, 2 గ్రూపులు, 3 గ్రూపులు ఇట్లా తయారు చేసి వాళ్ళు తయారవుతున్నారు. ఆడ పెద్ద స్థాయిలో మాత్రం అందరం ఒకటైదామని చూస్తే కింది స్థాయిలో చిన్న చిన్న స్ప్లిటర్ గ్రూప్స్ తయారవుతున్నాయి. అది కాకుండా మనం అందరం ఏకతాటిపై మన కుటుంబ పురుషోత్తం అన్న ఆధ్వర్యాన మనం అనేది అడ్వైస్ కానీ లేకుంటే ఏమైనా ఫాలో అప్ చేయాలంటే ఆయన అడ్వైస్ తీసుకొని చేయడం అనేది నేను కోరుకుంటున్నాను. సెకండ్ ఏంటంటే మన శివశంకర్ గారి విగ్రహం, అది మనది ఇప్పుడు మెయిన్ రీజన్ అయిపోయింది. మన యూనిటీకి ఆయన విగ్రహానికి ఒక వేగా మనం వెళ్తే ఆయన విగ్రహం అట్లీస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఆయన విగ్రహం ప్రతిష్ఠించిన నాడు మన మున్నూరు కాపులో యూనిటీ అనేది వస్తుంది తప్పకుండా. దాంతో మనకు పవర్ కూడా వస్తుంది. యూనిట్ తోటి పవర్ తోటి మళ్ళీ ఇంకా వేరే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. మా నాన్న దగ్గర 100 మంది డిఆర్డిఎల్లో 100 మందికి జాబ్స్ ఇప్పించాడు. మా నాన్న హీ వాజ్ ఏ స్పాట్లెస్ క్యారెక్టర్. ఒక పైసా కూడా తీసుకోకుండా ఆయన అంత పెద్ద ఇది చేసిన ఆయన. మున్నూరు కాపు అని ఒక ఇంటి దగ్గరికి వస్తే ఇమీడియట్గా వాళ్ళకి ఎట్లనే ఏదో ఒక విధంగా హెల్ప్ చేయడం జరిగింది. అదే నా బ్లడ్లో కూడా ఉన్నది. నేను కూడా ఇక్కడనే కాదు, అమెరికాలో కూడా ఒక హార్టాక్ గ్రూప్ అని స్టార్ట్ చేస్తాను. నలుగురం ఇప్పుడు 4000 మంది ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి స్టూడెంట్స్ పోయిన వాళ్ళకి అక్కడ కోఆపరేట్ చేసుకుని హెల్ప్ చేసుకోవడానికి ఒక యూనిటీగా ఉన్నది, ఒక ఫౌండర్ ఉంటారు. సో నేను కోరుకునేది ఒకటే, మన అందరం ఒకటే యూనిటీ ఉండాలి. అందరము మన పెద్దలకు గౌరవించాలి, పెద్దలకు మాటకు గౌరవించాలి. అదే మనం చిన్నవాళ్ళకు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు. నేను ఇవన్నీ ఇంకా చాలా మాట్లాడేది ఉంది, మళ్ళీ వేరే టైంలో నేను మాట్లాడతాను. కుటుంబంలో నాకు ఆ ఛాన్స్ ఇచ్చినాను. మన కుటుంబన్న పెద్ద మనిషి ఈరోజు ఈ యొక్క సంస్కరణ ఏర్పాటు చేయడం చాలా గొప్పతనము. తను అందరినీ కూడా కలుపుకోబోయే మనసు. దాదాపు ఒక 6-7 ఏళ్ళ నుంచి అన్న పరిచయం. చేసే సేవా కార్యక్రమంలో కూడా తను కూడా ముందుంటాడు. ఈ మధ్యనే మేము ఒక సన్షైన్ ఫౌండేషన్లో కూడా యూత్ ఒక 40 మెంబర్స్ కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చారు. కానీ నేను చెప్పగానే నా మీద అభిమానంతో వాళ్ళకు ఒక 5000 రూపీస్ డొనేషన్ ఎస్ఎం ఫౌండేషన్ ఇప్పించారు. సో ఇలాంటి వ్యక్తులు మనకు ఈ సంపూర్ణ సభ పిలవడం నాకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా అంటే సెటిలరు, కానీ నాకు అన్ని రకాలుగా కాపులు, మున్నూరు కాపులు అన్ని కలుపుకొని పోతాను. అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా. నాకు శివశంకర్ గారి గురించి కూడా మా ఫాదర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చేసేటప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తన గురించి చెప్పేవాడు. చాలా గొప్ప వ్యక్తి అయినా. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేసేసి అట్లా అన్న కూడా అన్ని సంఘాలు కలుపుకొని అన్ని చోట్ల మన మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అందరినీ ఐకమత్యంగా తీసుకుపోయే రథసారథి ఉండడం మనందరికీ గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా తరఫున కూడా అన్ని తరఫున ఇలాంటి గొప్ప వ్యక్తికి మా ధన్యవాదాలు. సంవత్సరాల సభ పెట్టింది. పుస్తే బాబురావు గారు నేను ఓల్డ్ సిటీలో అలిబాద్లో ఉంటుంది. అప్పుడు కర్ఫ్యూ అయినప్పుడు మేము పుస్తే బాబురావు గారే చూసేవాళ్ళం. ఇప్పటికీ నా గ్రామం చిన్న అబ్బాయి ఉంటుంది. అప్పుడు కర్ఫ్యూ అయితే కొట్లాట లేకుంటే పుస్తే బాబురావు గారు వచ్చి ఇంటింటికి రేషన్ సప్లై చేసేవాడు. ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అయితే అంత పెద్ద మనిషి రేషన్ షాప్ ఉన్నప్పుడు గొడవ అయ్యింది, కర్ఫ్యూ అయిందంటే మేము ఇవ్వని విడకపోతుంది. బాబురావు గారే చూస్తాము. వచ్చి ఒక్కొక్క ఏరియాకు మా అలియాబాద్ మా ఏరియాది
బాగా ఎఫెక్ట్ అయింది, మా ఇంటి మీద అటాక్ అయింది. అప్పుడు పుస్తబాబురావు గారు వచ్చి మాకు రేషన్ సప్లై చేసి, రేషన్ షాప్ డీలర్ ఉండే ఆయన వచ్చిందంటే ఆ రోజు మేము బతికిపోతుంటే మాట అంత ధైర్యం ఉంటుండే. మా టీడీపీలో ఉండే ఎంత అంటే మేము చిన్నగా ఉన్నట్టుంది. బాబురావు గారు వస్తున్నారు అనగానే మేమందరం ధైర్యం ఉంటుంది. అరే వచ్చింది కదా, అన్న వచ్చిండు కదా, మనకు ఫుడ్ దొరుకుతుంది. ఇన్ని 5 కిలోలు అట్లా ఇస్తుంటే వారం 10 రోజులు మేము ఏం లేకుండా ఉంటుంది. ఆ రోజు ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. ధన్యవాదాలు. తెలంగాణ మున్సిపాలిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పుష్కరణ సభకు అందరూ విశేషాలకు చాలా సంతోషకరంగా ఉంది. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలంగాణ మున్సిపల్ మహోత్సవం పుష్పబాబురావు గారికి ఇవాళ ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తుంది బియ్యం పోతుంది, కంచం పోతుంది, రిజర్వేషన్ పోతులేదంటే అప్పుడు కొద్దిగా డిఫర్ అవుతుంది. కానీ ఎప్పుడైతే తెలంగాణ విడిపడ్డ తర్వాత తెలంగాణలో 100 సంవత్సరాలు నివసిస్తూ కమ్యూనిటీ పరంగా మనల్ని అక్కడ ఓసీలుగా అక్కడ బీసీలుగా డివైడ్ చేసేది తప్ప ఒకటే కమ్యూనిటీ కాబట్టి మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాపులను కూడా మమేకం చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. హైదరాబాద్లో కూడా కోఆర్డినేషన్ కమిటీ అని వేసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం. సంఖ్యాపరంగా మనం ఎదగాలి కాబట్టి స్నేహ ఫౌండేషన్ వాళ్ళు స్వయం శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మన లైన్ విజయరంగ గారు వాళ్ళు కుటుంబ శిక్షణ కేంద్రం ప్రారంభిస్తే నేను ఎమ్మెల్సీ గారు వెళ్ళడం జరిగింది. వాళ్ళు చక్కటి కార్యక్రమాలు చేస్తూ దానికి నేను ఎస్ఎం ఫౌండేషన్ డైరెక్టర్ కూడా కొంచెం సాయం చేస్తామని చెప్పినాం. వారు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఒక్క నిమిషం దీపం గారు ఈ కార్యక్రమం పంపించగలమైనా కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే 60s, 70s మా తాతగారు వెంకటస్వామి నాయుడు అని చెప్పేసి గుంటూరులో స్టార్టింగ్ కాపు సంఘంకి బీసీలో చేర్చాలని హైదరాబాద్ వచ్చి ఎన్నోసార్లు కరపత్రాలు పరిచి అట్లా చేసేవాళ్ళు. ఇక్కడ కూడా మా పెద్దనాన్న గారు వాళ్ళు మీరు మొన్నే చనిపోయారు ఆయన. అట్లా ఇంకా నాకు కూడా అవకాశం ఉండాలి, నేను కూడా కాపు సంఘానికి ఇంకా డెవలప్ చేయడానికి మన హక్కుల కోసము పోరాడేది నాకు ఇవ్వాలని చెప్పేసి స్వర్గీయ శ్రీ పుష్పబాబురావు గారి సంస్మరణకు ఇలాంటి సభాధ్యక్షులు వహించినటువంటి అన్న టైగర్ అంతర్కుటుంబ పురుషోత్త గారికి, ఇక్కడ ఇచ్చేసిన కుల బంధువులకు, మరి లేడీస్ వారికి, మరి లేడీస్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి మునుక మహాసభ అధ్యక్షత వహించినట్టు ప్రథమ అధ్యక్షుడు పుష్పబాబురావు గారు, మరి అది ఆ రోజు అతనికి ఎంతో ముందు కాపులకు ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి. మరి అతను కూడా గుర్తించుకొని ఈరోజు కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్దలు గవర్నమెంట్ సర్దార్ పుట్టపుచ్చారు ఎంతో మనకు మానవీయము. మరి అతను కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అతని ఆధ్వర్యంలో కూడా మునుక మహాసభ మరి ఎంతో అభివృద్ధి చెందుతూ మరి సమాజంలో కూడా మునుక కాపు అంటే ఏంది, ప్రతి ఒక్క కాపులే కానీ ఎవరే కానీ అరే మునుక కాపు ఇంత ఎదిగిపోయిందంటే కారణం మన ఇలాంటి ఆ పెద్దలు అన్నం చేసేవారికి ఈరోజు మనకు గుర్తింపు వచ్చింది, లేకపోతే రాకపోవు. ఆ రోజు ఇంద్రపార్క్ దగ్గర అన్న అది బలిజప్పుడు మా వస్తుంటే అన్నగారు ఏం చెప్పిందంటే మనం ఎట్లయినా కానీ ఇంద్రపార్క్ ఎండోమెంట్ నుంచి తీసేయాలండి అంటే పెద్ద ఎత్తున 100 మందిని మా ఊరికెళ్ళి తీసుకెళ్ళిన ఘనత అన్నగారి ఆధ్వర్యంలో పిలుపు కూడా ఆ రోజు 2007లో. అది అందుకంటే అన్న ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు కోట శ్రీనివాస్ అన్నగారు కూడా చెప్పింది చాలా వాస్తవం. ఎందుకంటే మనం చేసినటువంటి మన కులానికి చేసినటువంటి వ్యక్తులు కూడా మర్చిపోవడం తగదు. మరి ఇదే విధంగా మన పుణ్య శివశంకర్ గారు కూడా ఎంతో చేసిన వ్యక్తి, అతను కూడా ఆత విగ్రహం లేకపోవడం చాలా బాధాకరము. అదేవిధంగా మీ హయాంలో అది కోట్ల మన పూజల శివశంకర్ గారి విగ్రహం ప్రతిష్ఠన, రెండోది ఓల్డ్ సిటీ టైగర్ మరి పుష్పబాబురావు కూడా విగ్రహం కూడా చేయాలని చెప్పి 2 విగ్రహాలు నీ అర్థంలో కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు పుట్టపురుషోత్తరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుష్పబాబురావు అన్న గారికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేస్తున్నాము. మన అందరం ఈరోజు అన్నగారి పుట్టపురుషోత్తం అన్నగారి ఆధ్వర్యంలో ఇంతమంది వచ్చి మనము ఆదివారం ఇంత బీసీ షెడ్యూల్ ఉన్నా కూడా ముందు కాపు సంఘానికి మనం చాలా విలువ ఇచ్చి మనం వచ్చినాము. మనము చేయవలసిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. మనము అన్నగారి ఆధ్వర్యంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇప్పుడు 5వ మెట్టు 6 మెట్టు దగ్గరనే ఉన్నాం. ఇంకా చాలా మెట్లు ఎక్కేది ఉన్నది. మనం కూడా పుణ్యాల
శివశంకర్ విగ్రహం కోసం కూడా ఐదున్నర తరపునకి వెళ్ళి కూడా భారీ ఎత్తున కూడా మనం మాట్లాడడానికి ఎక్కడ వచ్చి మాట్లాడడానికి మనం సిద్ధంగా ఉన్నాము. అని గవర్నర్గా చేసిండు. కానీ ఇప్పుడు రాష్ట్ర మన గవర్నమెంట్ కూడా మనం వేరే సంఘంలో గుర్తింపు పెట్టుకుని అన్ని ఇప్పుడు కోట్ల శ్రీనివాసరావు అని చెప్పినట్టుగా అందరికీ ఉన్నాయి. కానీ మనకు మున్నూరు కాపు అంటే కూడా సహజంగా ఇంతకుముందు పుట్ట పురుషోత్తమన్న గారు చెప్పినట్టు కూడా ఈ ఊరికి ఒక్కరిద్దరే 300 కాపులు ఉంటుండే. ఇప్పుడు సంఘం అభివృద్ధి బాగా అయిపోయింది. మనం పుస్తకాలు పంచిపెడుతున్నాం, నోట్ బుక్స్ పంచిపెడుతున్నాం, వాళ్ళకు స్కాలర్షిప్లు పంచిపెడుతున్నాం, ఊరికి మనము క్యాలెండర్ పంచిపెడుతున్నాం. వేరే కులస్తులు కూడా అరే 300 కాపులు ఉన్నారా, ఇంత గట్టిగా అయిపోయారా, రోజు అభివృద్ధి ఎక్కువైపోతున్నారు, వీళ్ళు సంఘం ఎక్కువైపోతుంది. ఐదునాలు కూడా మాకు సంఘం చాలా తక్కువ ఉండే, రోజుకి ఎక్కువైపోతుంది. క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు 100 మంది వస్తారు. 100 మంది వచ్చే వరకు మా కాలనీలో కూడా సరే చూస్తే ఎక్కడ కనపడగానే 100 మంది కనిపిస్తున్నారు అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా ఇప్పుడు మామూలు 300 కాపులు టచ్ చేయాలంటే కూడా ఐదునాలో కొంచెం భయపడవలసిన పరిస్థితి ఏర్పడేది. కాబట్టి పుట్ట పురుషోత్తమన్న గారు కూడా చాలా సంవత్సరాలకు వెళ్ళి కూడా కష్టపడుతున్నారు. ఆయన అందరం వల్ల మనం ఒక్కరం అందరూ డెవలప్ అయ్యి భారీ ఎత్తున కూడా మన కులాన్ని డెవలప్ చేసుకొని మనము ఏకతాటిగా అందరము ఉండాలని నేను కోరుకుంటున్నాను. పాట రాసి దాని గురించి నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు రజనీ పటేల్ అండి. నేను అనంతయ్య పటేల్ గారి కోడల్ని. జాయింట్ రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యారు. మేము ఇక్కడ ఎల్బీ నగర్ చెక్ పోస్ట్లో ఉంటాము. సో ఈ మధ్యకాలంలో నేను బీజేపీలో జాయిన్ అయ్యాను ఒక 2 years బ్యాక్. రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నామినేట్ అయ్యాను. సో దానికంటే కూడా ఎక్కువ ప్రయారిటీ మన కమ్యూనిటీకి ఇవ్వాలనే ఆలోచనతో మన అన్నగారి ఆధ్వర్యంలో, ఇక్కడ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి ఒక్క మన కమ్యూనిటీ విషయాలై అన్నిటికీ కూడా హాజరయ్యి నిజంగా కూడా మన పార్టీని అంటే మన కమ్యూనిటీ పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనే ఆలోచనతో ఆదివారం రోజు కూడా ఇంట్లో ఏమీ వంటలు అవేవి చేసుకోకుండా తొందరగా బయటకు వచ్చి మన పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, మున్నూరు కాపు కమ్యూనిటీ పార్టీని. అది అందుకని ఇట్లాంటి పెద్దల ఆధ్వర్యంలో అంటే వీళ్ళు లేరు కాబట్టి మనం ఈరోజు వీళ్ళ సంస్మరణ సభకి ఇట్లాంటి విషయాలై మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఎన్నో మంచి మంచి విషయాల గురించి మాట్లాడుకుంటూ సభాముఖంగా అందరూ కూడా కలిసి పనిచేసుకోవాలి. ఎటువంటి ఈగోలు ఈర్ష్యలు పెట్టుకోకుండా పార్టీలో పొజిషన్ కావాలని ఎట్లయితే కొట్లాడతారో ఇక్కడ అలాంటి కొట్లాటలు లేకుండా ప్రతి విషయాన్ని చాలా మైక్రో లెవెల్లో పనిచేయాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎటువంటి ఈగోయిస్టిక్ ఆలోచనలతో వెళ్లకుండా